మూవీ బాగుంది, ఎంటర్టైనింగ్ ఉంది, బట్ క్లైమాక్స్ కొంచెం మంచిగా ఉండొచ్చు ఇంకా. అంటే ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టు ఉందా సినిమా? ఇంకా ఎక్కువే ఉంది. కామెడీ అంతే మంచి వర్కౌట్ అయింది. సంగీత్ శోభన్ గారు యాక్టింగ్ బాగుంది, అందరిది బాగుంది. ఓకే. వెన్నెల కిషోర్ అయితే అన్ఎక్స్పెక్టెడ్ మొత్తం, కానీ ఎండింగ్ కొంచెం మంచిగా ఉండొచ్చు ఇంకా. గెటప్ శ్రీను వీళ్ళందరి కామెడీ వర్కౌట్ అయిందంటారా? అందరిది బాగుంది. ఓకే. అంటే ఫస్ట్ హాఫ్ కొంచెం లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్ మొత్తం నవ్వుతూనే ఉంటాయి కదా థియేటర్ మొత్తం. మ్యాడ్ రేంజ్ లో ఉందా సంగీత్ శోభన్ గారు? అవును ఉంది. ఉంది. హైలైట్ పాయింట్స్ అంటే ఏమున్నాయండి సినిమాలో? కామెడీ హారర్ ఉన్న చోట కామెడీ యాడ్ చేస్తారు, అసలు ఎక్స్పెక్ట్ చేయరు అక్కడ ఉంటుందని, ఇంకా నవ్వుతూనే ఉంటారు. హిట్ అనుకోవచ్చా, యావరేజ్ అనుకోవచ్చా? అబ్బా హిట్. నిహారిక గారి గురించి ఏం చెప్తారు? తన ప్రొడ్యూసింగ్ బ్యానర్ లో సినిమా సెకండ్ హిట్ అనుకోవచ్చా? అనుకోవచ్చు. సంగీత్ గారి యాక్టింగ్ ఎట్లా? పర్లేదు, పెర్ఫార్మెన్స్ పర్లేదు. మ్యాడ్ రేంజ్ లో ఉందా లేకపోతే యావరేజ్? లేదు మ్యాడ్ అంతే లేదు, నార్మల్. హారర్ ప్లస్ కామెడీ అన్నారు, రెండు ఉన్నాయి, ఓన్లీ కామెడీనే ఉన్నాయి. హారర్ తక్కువ. సో నిహారిక గారి అకౌంట్ లో ఇంకొక హిట్ అనుకోవచ్చు తన బ్యానర్ లో? ఏమో చూడాలి. స్టోరీ ఇంకా బెటర్ ఉండొచ్చు, లాస్ట్ వెరీ క్విక్ వెళ్ళిపోయింది, వన్ టైం వాచ్. అంటే నిహారిక ప్రొడ్యూసర్ అంటే మనము కమిటీ కూడా లాగా ఎక్స్పెక్ట్ చేసాము, సో ఆ ఎక్స్పెక్టేషన్స్ ని తగ్గట్టుందా? ఏమో బ్రో, నాకు దాని గురించి తెలియదు. సరే, మీకు సినిమా అంతా ఎట్లా అనిపించింది? హైలైట్ పాయింట్స్ ఏంటి? ఓకే, యావరేజ్. నాకెంత కాసిన సార్, నాకు నచ్చిన మూవీ అయితే అంటే కంప్లీట్ ఫ్యామిలీ అంతా కలిసి చూడొచ్చా? చూడొచ్చు. లో గ్రేడ్ జుమాన్జీ అనొచ్చు. సంగీత్ గారి యాక్టింగ్, ఆయన యాక్టింగ్ క్రేజీ అసలు. వెన్నెల కిషోర్ ఆయన అయితే ఇచ్చి పడేసాడు. మ్యాడ్ రేంజ్ లో ఏమైనా ఇంట్లో ఇంపాక్ట్? ఇచ్చి పడేసాడు ఆయన అయితే, ఆయన కోసం చూడొచ్చు మూవీ. ఓకే. సో ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా చూడడానికి రావచ్చు. బైకర్ సినిమాతోని పోలిస్తే ఈ సినిమా? నేను బైకర్ చూడలేదు. మీ బైకర్ చూడొచ్చు అనుకుంటా, ఐ గెస్ బైకర్ చూడొచ్చు. ఓటీటీలో చూసుకున్నాను అడుగుతా. మూవీ బాగుండే బ్రో, మంచిగా టైం పాస్ అయింది. ఇట్ వాస్ ఫన్. కామెడీ అయితే మంచిగా ఉండే. సినిమా అంతా మంచిగా నవ్వుకోవచ్చా? మంచిగా టైం పాస్ అయిపోయింది. సో ఈ సెలవుల్లో అందరికి యూత్ కి మంచిగా నవ్వుకోవడానికి. యా, లాంగ్ వీకెండ్ వచ్చింది. ఇట్ ఈస్ వెరీ గుడ్ మూవీ టు వాచ్. ట్రై ఇట్ అవుట్. సంగీత్ శోభన్ గారు మ్యాడ్ సినిమాలో మెయిన్ అట్రాక్షన్ అన్నమాట. అవును. ఇందులో ఆయన పాత్ర మంచిగా చూపించండి. మంచిగా చూపించారంటే ఇట్ వాస్ గుడ్ యాక్చువల్లీ. నాకైతే మూవీ మంచిగా 2 hours టైం పాస్ అయిపోయింది. ఇట్ ఈస్ ఫన్ టు వాచ్. మంచిగా కామెడీ ఉండే 2 hours అయితే మంచి కామెడీ ఉండే, మంచిగా నవ్వుకోవచ్చు వీకెండ్ కి. ట్రై ఇట్ అవుట్ దిస్ వీకెండ్. గెటప్ సీన్ డైలాగ్స్ మంచిగా ఉండే యాక్చువల్లీ. ఇట్ వాస్ వెరీ ఫన్ టు వాచ్. వన్ టైం వాచా, మళ్ళీ చూడొచ్చా? వన్ టైం అయితే పక్కా వాచ్. నెక్స్ట్ టైం ఇఫ్ యూ ఆర్ ఫ్రీ, వై నాట్? టైం పాస్ అయిపోయింది నాకైతే మంచిగా. ఓవరాల్ ఆడియన్స్ కి ఏం చెప్తారు? ఓవరాల్ ఆడియన్స్ డూ వాచ్ ఇట్ అవుట్, డోంట్ మిస్ ఇట్. రాకాస మన మావిగన్లో ఉంది, అంటే చాలా బాగుంది. సో వెన్నెల కిషోర్ కామెడీ కానీ, మన గెటప్ సీన్ కామెడీ కానీ, అసలు కడుపుబ్బ నవ్వుకున్న చాలా రోజుల తర్వాత. సో ఒక నిహారిక కొనిదెల గారు మంచి సినిమాతో వచ్చారు చాలా రోజుల తర్వాత. సో ఒక మంచి కంబ్యాక్ ఈ సినిమా. వాళ్ళకి ఫ్యామిలీతో చూడొచ్చు, ఫ్రెండ్స్తో చూడొచ్చు, చిన్న పిల్లలతో చూడొచ్చు. సో ఆ రాకాశని చూపించడం అనేది నాకు బాగా నచ్చింది. క్లైమాక్స్లో ఆ చిన్నపిల్ల ఎపిసోడ్ ఒకటి చూపించారు. సో దానివల్ల అయితే చాలా ఎమోషన్ కనెక్ట్ అయిపోయాను నేనైతే. ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కామెడీయే ఉంటుంది. సో చాలా రోజుల తర్వాత మంచి కడుపు పని నవ్వుకున్న ఈ సినిమా చూసి నాకు బాగా నచ్చింది. కానీ రాజశేఖర్ గారు అల్టిమేట్. ఆయన చాలా మంచి పాత్రలు ఆయన కోసం డిజైన్ వస్తుంటాయేమో తెలియదు. ఆయన కోసం చాలా అదృష్టవంతుడు ఆయన. సినిమాకి చాలా హార్ట్ హీరో రాజశేఖర్ గారు. సర్వానంద్ గారు సూపర్ హిట్ యాక్షన్. సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీ మొత్తం చూడవలసిన సినిమా. ఫుల్ టైట్ ఉంటుంది డైరెక్షన్ మొత్తం. ఆ బైకర్స్ ఆ స్పోర్ట్స్లో ఎంత కష్టాలు పడతారో వాళ్ళు, ఎంత ప్రాక్టీస్ ఉంటుంది. చాలా బాగుందండి. రాజశేఖర్ గారు మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు దయచేసి మీ సినిమాలు ఇంకా మాకు చాలా రావాలి. ఇది ఏప్రిల్ ఉగాది ముందు వచ్చుంటే చాలా అవార్డ్స్ వస్తాయి మూవీకి. అంత ఇన్స్పిరేషన్ మూవీ ఇది. నేషనల్ అవార్డ్స్, స్టేట్ అవార్డ్స్, ఆల్ డిపార్ట్మెంట్స్ వస్తాయి. హీరో రాజశేఖర్ గ్యారంటీగా వస్తుంది, మూవీకి వస్తుంది, డైరెక్షన్కి, స్క్రీన్ ప్లేకి అవార్డ్స్ చాలా వస్తాయి. చాలా ఇన్స్పిరేటింగ్ మూవీ, చాలా మంచి మూవీ. ఫీలింగ్ వెరీ పంప్డ్ యాక్చువల్లీ. కాన్ఫిడెన్స్ కూడా వచ్చేసింది. ఐఎమ్ ఆల్సో రైడర్, సో సీయింగ్ హిస్ స్టోరీ చాలా మంచిగా అనిపించింది. అంతా లైక్ ద కాన్ఫిడెన్స్, బీయింగ్ అ ఫ్యామిలీ పర్సన్, కమింగ్ బ్యాక్, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. సో దట్స్ రియలీ నైస్. యాజ్ అ రైడర్ దట్ ఇస్ చాలా ఇంపార్టెంట్ అనమాట. సో సూపర్, ఇట్స్ రియలీ నైస్, స్పెషలీ ఫర్ పీపుల్ హూ ఆర్ పేరెంట్స్ కదా. మాకు ఇట్స్ లైక్ అ వెరీ బిగ్ కాన్ఫిడెన్స్ అనమాట. సో వెరీ నైస్, వెరీ పంప్డ్ అప్, వెరీ ఎనర్జెటిక్, వెరీ నైస్. అవసరం లేదు, ఓన్లీ బైక్
రేస్ అది ఒక్కదాని కోసం మేము వచ్చాం అండ్ దే ఇంప్లిమెంటెడ్ ఇట్ వెరీ వెల్. రేస్ ఈవెంట్స్ ఎగ్జిక్యూషన్ డైరెక్షన్ గుడ్. స్టోరీ ఈజ్ ఆల్సో గుడ్. ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ ఎమోషనల్ థింగ్ ఫర్ అ బైకర్. చాలా బాగుంది తన డ్రెస్సింగ్ కానీ తన లైక్ ఎలా వాళ్ళ ఫాదర్తో కానీ డీల్ చేయడము, ఇంకా పర్టికులర్ రేస్ స్టన్స్ చాలా బాగున్నాయి. చాలా ఎంజాయ్ చేసాం మేము మూవీ. మా మొత్తం ఎక్స్ట్రా గ్రూప్ వచ్చింది ఈ మూవీకి అండ్ వి ఆల్ లవ్ ద మూవీ. థ్యాంక్ యూ. సినిమా కోసం 22 kgs తగ్గారని చెప్పి తెలుస్తుంది. సో ఆ లుక్స్ ఎట్లా అనిపించింది? లుక్స్ చాలా బాగుంది, చూసాను కదా, లుక్స్ చాలా బాగుంది, డ్రెస్సింగ్ బాగుంది తనది. అండ్ ఆల్సో వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద మూవీ అండ్ తన స్టంట్స్ కానీ తన ఎమోషనల్ కానీ తన ఫ్యామిలీ, సో అందరినీ కూడా ఆయన లైక్ హ్యాపీగా ఉంచాడు అండ్ ద స్టోరీ వాస్ గుడ్. ఎక్కువ కనెక్ట్ అయ్యారు రేస్ కి ఆబ్వియస్లీ అండ్ ద ట్రాక్ వాస్ సో నైస్ అండ్ ద ఫినిషింగ్ పాయింట్ అండ్ ద లాస్ట్ సీన్ వాస్ గుడ్. Yeah, that's it. Music and everything was wow and good, like it's 100 out of 100. సరే ఓవరాల్ గా సినిమా విషయంలో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? Everyone should watch the biker movie and we all are bikers. Thank you. అండ్ ఇప్పుడు నా ఫేవరెట్ నా ప్యాషన్ బైకింగ్ది ఆయన మూవీ చేసేసరికి ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. అండ్ నాకు చాలా ఆనందంగా ఉంది దట్ హీ మేడ్ దిస్ మూవీ అండ్ మేడ్ ఎవ్రీ బైకర్ టు ఫీల్ ప్రౌడ్. ఇండియన్ బైకర్స్ అంటే ఒక ప్రౌడ్, ఒక డిసిప్లిన్ అనేది తెలిసేటట్టు చేశారు. ఫర్ దిస్ డైరెక్టర్ అండ్ శర్వా అన్న గారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దమ్. మూవీలో ఫ్రెండ్స్ ఎవరు లేరు బట్ తెలిసిన కొంతమంది ఉన్నారు అండ్ అంతే. స్టోరీ ఈజ్ క్రేజీ, అదేం చెప్పాల్సిన అవసరం లేదు బికాస్ దట్స్ ఎవ్రీ ట్రూ ఇన్సిడెంట్ దట్ హ్యాపెన్స్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ఫ్యామిలీ అండ్ కొంతమంది డ్రాప్ అవుతారు లేదు అనేది ఆ ఎంకరేజ్మెంట్ అనేది ఒక మూవీలో ఉంది. అండ్ ఎవ్రీ వన్ హూ ఆర్ విల్లింగ్ టు రేస్ ఇది చూసి దే కెన్ ఎంజాయ్ ఇట్ అండ్ ఫీల్ సమ్ మోటివేటెడ్ ఫర్ దిస్. యాక్చువల్లీ రాజశేఖర్ గారికి చిన్నప్పుడు నేను మా మమ్మీ టీవీ చూసేటప్పుడు చూసేదాన్ని, నాకు చాలా మంచిగా అనిపించేది. ఆయన కమ్బ్యాక్ ఈజ్ వెరీ గ్రేట్, నాకు చాలా నచ్చింది. నేను చాలా ఎగ్జైట్ అయ్యాను యాక్చువల్లీ ఆయనను చూడడానికి. మెయిన్గా నేనైతే మూవీ చూడడానికి వచ్చాను. దట్స్ మై మెయిన్ ఇంటెన్షన్. అండ్ సీయింగ్ రాజశేఖర్ గారు ఆఫ్టర్ గోరింటాకు మూవీ ఇస్ మై వెరీ గుడ్. ఎందుకు వెళ్ళాలి అంటే ఫ్యామిలీ పరంగా అయితే ఎలా మోటివేట్ చేయాలి, ఎలా కొంతమంది ఉంటారు డిసెంకరేజ్ చేసేవాళ్ళు, ఎలా ఎంకరేజ్ చేయాలి ఏంటి అనేది తెలుసుకోవడానికని పేరెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ కంపల్సరీ రావాలి. అండ్ ఎవ్రీ బైకర్కి ఎలా ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, ఎలా మోటివేషన్ ఉంటుంది అనే ఒక ఫీల్ మూవీలో ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు వాచ్ దిస్ ఫిల్మ్. అది చూస్తే తెలుస్తుంది, అదొక ఫీలింగ్ ఎక్స్ప్రెస్ చేయలేము, మాటల్లో చెప్పలేము, అదొక చూస్తే తెలిసే ఫీలింగ్ అనమాట. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. యూకేలో 1 year మాస్టర్స్, యూకేలో 1 year మాస్టర్స్, 2 years వర్క్ పర్మిట్ అప్ టు 5 years వీసా. కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ. కాంటాక్ట్ 89851 89851.